మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి సాధించడం ఎలా? దీనికి సమాధానం డ్రిప్ ఇరిగేషన్ విధానం. సాధారణంగా మొక్కజొన్న సాగులో కాలువ పద్ధతి ద్వారా మొక్కలకి నీరు అందిస్తారు. కానీ అలా కాకుండా ఈ డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తే సుమారు 40% నుండి 50% నీరు ఆదా అవుతుంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం సాగు చేయవచ్చు. ఈ డ్రిప్ పద్ధతి ద్వారా నీరు కేవలం మొక్క మొదలకే అందుతుంది. కాబట్టి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కలుపు పెరగదు. దీనివల్ల కలుపు తీసే కూలీల ఖర్చు తగ్గుతుంది. ఈ డ్రిప్ పద్ధతిలో కేవలం నీరు మాత్రమే కాకుండా కరిగే ఎరువులైన యూరియా, పొటాష్ వంటివి మొక్కల వేరు వ్యవస్థకు నేరుగా అందించవచ్చు. ఎరువులు కూడా వృధా కావు. దీనివల్ల ఎరువులు నేరుగా మొక్క వేర్లకు అందుతాయి. మొక్క బలంగా పెరిగి కంకులు పెద్దవిగా వస్తాయి. దీనివల్ల దిగుబడి 30 నుంచి 40% పెరుగుతుంది. అయితే ప్రతి సాలుకు ఒక డ్రిప్ పైపు వేస్తే ఖర్చు తడిసి మోపడవుతుంది. అందుకే జంటసాల పద్ధతిలో సాగు చేయాలి. ఎలా అంటే 2 సాళ్ల మధ్య 2 అడుగుల దూరం ఉంచి విత్తుకోవాలి. దీని మధ్యలో ఒక డ్రిప్ లైన్ వేయాలి. ఇలాంటి జంటసాల సెట్ల మధ్య 4 అడుగులు ఖాళీ వదలాలి. దీనివల్ల డ్రిప్ పైపులు ఖర్చు సగానికి సగం తగ్గుతుంది. మరి మీరు మొక్కజొన్న సాగులో డ్రిప్ వాడుతున్నారా లేదా కాలువ పద్ధతి? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మొక్కజొన్న సాగు చిట్కాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.